పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా విడుదలను అడ్డుకోవడం కోసమే జూన్ 1వ తేదీ నుంచి థియేటర్ల బంద్ను ప్రకటించినట్లు వచ్చిన వార్తల్లో ఎటువంటి వాస్తవం లేదని ప్రముఖ నటుడు పీపుల్ స్టార్ ఆర్ నారాయణమూర్తి అన్నారు. అసలు బంద్ అనే విషయాన్ని ఎవరూ చెప్పలేదని స్పష్టం చేశారు. బంద్ ప్రకటిస్తే నిబంధనల ప్రకారం 3 వారాల ముందే నోటీసులు ఇవ్వాలన్నారు. ఇక థియేటర్ల సమస్య మీద స్పందించిన ఆయన సింగిల్ థియేటర్లు ఎదుర్కొంటున్న కష్టాలను వివరించారు. సింగిల్ థియేటర్లలో ఖచ్చితంగా పర్సంటేజీ విధానం అమలు కావాలని అన్నారు. పర్సంటేజీ సిస్టమ్ కోసం పోరాడుతూ బంద్ ప్రకటిస్తే అది హరిహర వీరమల్లును అడ్డుకునేందుకు చేస్తున్నారని స్వయానా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రి కందుల దుర్గేష్ అనడం సరికాదని ఆర్ నారాయణమూర్తి అన్నారు. కష్టాలపై మాట్లాడుకుందామని పిలిచి ఉంటే బాగుండేదన్నారు. సింగిల్ థియేటర్లకు పర్సంటేజ్ విధానం కావాలని, అద్దె విధానం తొలగించాలని ఎప్పుడో డిమాండ్ చేశామన్నారు. పర్సంటేజ్ విధానానికి నిర్మాత దిల్ రాజు ఒప్పుకున్నారని ఆర్ నారాయణమూర్తి గుర్తు చేశారు. కానీ హరిహర వీరమల్లు సినిమాను ఆపడానికి థియేటర్ల బంద్కు పిలుపునిచ్చారనే మాట రావడం అనేది ఎంతమాత్రం కరెక్ట్ కాదని, అది దుర్మార్గమని తేల్చి చెప్పారు. బంద్ వెనుక కుట్ర ఉందని, కుట్రదారులు ఎవరో తెలుసుకోవాలంటూ స్వయంగా పవన్ కళ్యాణ్ ఆఫీస్ నుంచి ఏపీ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ చెప్పడం సరికాదని అన్నారు. పవన్ నటించిన హరిహర వీరమల్లుపై కుట్ర చేశారని ఎలా అంటారని, అయినా పవన్ పై ఎవరు కుట్ర పన్నుతారని ఆర్ నారాయణమూర్తి ప్రశ్నించారు. అలాగే థియేటర్లలో పాప్కార్న్ రేట్, టికెట్ల రేట్లు ఇవన్నీ కలిపి సామాన్యుణ్ణి సినిమాకు దూరం చేస్తున్నాయని వాపోయారు. టికెట్ల రేట్లు పెంచేస్తే సామాన్యులు థియేటర్లకు ఎలా వస్తారని ప్రశ్నించారు. అసలు థియేటర్ల రేట్లు పెంపు కోసం ఎందుకు అడుగుతున్నారు, ఎందుకు పెంచుతున్నారు అని ఆయన సూటిగా ప్రశ్నించారు. అలాగే పర్సంటేజీ విధానం అమల్లోకి వస్తుందని, అలా వస్తే చిన్న సినిమాల్ని తీసే తనలాంటి నిర్మాతల కష్టాలు తొలగుతాయని అనుకున్నానని ఆర్ నారాయణమూర్తి అన్నారు. ఇకపోతే సినీ పరిశ్రమను గౌరవించినందుకు సీఎం రేవంత్ రెడ్డికి ఆర్ నారాయణమూర్తి ధన్యవాదాలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోనూ అవార్డులు ప్రకటించాలని అన్నారు.